మీ అందరినీ ఒక సంఘటనకు తీసుకుని వెళ్తున్నాను. యేసు ప్రభు మోక్షారోహణమయ్యాడు, పవిత్రాత్మను పంపాడు. తర్వాత ఏం జరిగింది? కొన్ని రోజుల తర్వాత అనుకుందాం. ఆ శిష్యులలో ఒక ఇద్దరు, ఎవరు వాళ్ళు? పేతురు, యోహాను అని వాళ్ళు దేవాలయానికి వెళ్ళారట. అక్కడ ఒక గేట్ ఉంది. ఆ గేటు పేరు ఏమిటి? అందమైనది అని అర్థం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 1 నుంచి ఈ యొక్క వచనాన్ని మనం చూస్తున్నాం. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఓకే, ఇందులో అక్కడ ఒక కుంటివాడు ఉన్నాడు. పుట్టుక నుంచే నడవలేని వాడేం చేస్తున్నాడు? భిక్షం ఎత్తుకుంటున్నాడు. రోజు ఎవరో తీసుకొచ్చి పెడతారు, సాయంత్రం తీసుకొని వెళ్తారు. ఈ రోజంతా భిక్షం ఎత్తుకుంటాడు అంతే. అతను అంటున్నాడు, వీళ్ళ వైపు చూస్తున్నాడు అన్నమాట ఆశగా. వాక్యం చెప్తుంది, వారు ఏమైనా ఇత్తురేమోనని ఆయన ఆశగా చూచుచుండెను. సో వాళ్ళు అంటున్నారు, వాళ్ళిద్దరూ కూడా, దేవుని యందు ప్రియులారా, మా దగ్గర వెండి బంగారములు ఏమీ లేవు, కానీ మా దగ్గర ఏమైతే ఉందో అది మీకు ఇస్తాము. మా దగ్గర ఏముందంటే, మా దగ్గర యేసు నామం ఉంది, యేసు నామ ప్రభావం ఉంది, యేసు నామ శక్తి ఉంది. కనుక మా దగ్గర ఏముందో అది మీకు ఇస్తాం. యేసు నామములో నువ్వు లేచినడు. పుట్టుక నుంచి నడవలేని ఒక కుంటివాడు యేసు నామములో నడువు అనేసరికి, దేవుని యందు ప్రియులారా, ఆయన అక్కడ లేచి నడుస్తూ గెంతులు వేసుకుంటూ వీరికంటే ముందు దేవాలయానికి వెళ్ళాడంట. ఆ తర్వాత సంఘటన చూస్తున్నాం. దేవాలయం చూసినాడు, వీడెవడో, వీడిని ఎక్కడో చూసినట్టున్నామే, వీడు సేమ్ ఆ యొక్క కుంటివాడిలాగా ఉన్నాడు. వీళ్ళిద్దరు ట్విన్సా, వీళ్ళిద్దరు అన్నదమ్ములా, వీళ్ళిద్దరు చుట్టాలా అనుకుంటున్నారు. వాడంటాడు, నేనేరా బాబు వాడిని, నేనే ఆ కుంటివాడిని, మేము ట్విన్స్ కాదు, చుట్టాల బంధువులు, నేనే వాడిని. ఇదిగో యేసు నామములో నేను లేచి నడుస్తున్నాను, యేసు నామములో నా ప్రార్థనలు ఫలించాయి, యేసు నామములో నా అవసరాలు తీరాయి, యేసు నామములో నడవాలన్న నా కోరిక తీరుతుంది. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు నామములో మన ప్రార్థనలు ఫలిస్తాయి.